Hi friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing garlic potato bites. Please subscribe, like and share. Don't forget to give us a comment. Thank you. ఈరోజు మనము గార్లిక్ పొటాటో బైట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీనికి మనం ముందుగా బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి. ఈ రెసిపీకి ఇక్కడ మనం బ్రౌన్ కలర్ బ్రెడ్ని తీసుకున్నాము. వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ కాకపోయినా వైట్ కలర్ బ్రెడ్, మైదా బ్రెడ్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా మిక్సీలో వేసుకుని ఇలా పౌడర్ మెత్తగా పొడి కింద చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. మనకు ఆ పౌడర్ అంతా కూడా చాలా క్రిస్పీగా తయారవుతుంది అనమాట. ఫ్రై చేయడం వలన చాలా క్రిస్పీగా వస్తుంది, బ్రౌన్ కలర్లో వస్తుంది. చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా ఫ్రై చేయడం వలన. పౌడర్ అంతా చాలా పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ మనము ఉడికించిన పొటాటోని తీసుకున్నాము. ఈ పొటాటోని గ్రేటెడ్ చేయాలి. ఒక బౌల్ తీసుకుని మనం గ్రేట్ చేసుకున్న పొటాటో అంతా వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ కూడా ఒక 10 spoons వరకు వేసుకోవాలి. ఫైవ్ tablespoons కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి. టూ tablespoons రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఇంకొక స్పూన్ కూడా తీసుకోవచ్చు. స్పైసీ కావాలనుకుంటే ఇంకో 1 spoon కూడా తీసుకోవచ్చు. గార్లిక్ పేస్ట్ ఒక 1 spoon వేసుకోవాలి. ఇక్కడ బేసిల్ వేస్తున్నాము, పిజ్జా హెర్బ్స్, లేదంటే మీ దగ్గర ఆరిగానో ఉన్నా కూడా వేసుకోవచ్చు. చీజ్ గార్లిక్ బ్రెడ్ మిక్స్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చీజ్ గార్లిక్ బ్రెడ్ మిక్స్ వేసుకుంటే టేస్ట్ని బట్టి 1 spoon సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మనకి ఈ సాల్ట్, కారం అన్నీ కూడా పొటాటోకి పట్టేలాగా బాగా కలపాలి. ఒక ముద్దలా తయారు చేయాలి. చపాతీ ముద్ద ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే తయారవ్వాలి. ఆ బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా బాగా ముద్దగా చేయాలన్నమాట. మనం చేసుకున్న ఆ ముద్దని ఇలా రోల్లా చేసుకోవాలి. మీకు కొంచెం పలచగా అనిపిస్తే ఇంకొంచెం బ్రెడ్ క్రమ్స్, కార్న్ఫ్లోర్ 1 spoon కూడా యాడ్ చేసుకోవచ్చు. ముద్ద కింద అవ్వకపోతే లూజ్గా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇలా ఒక బటర్ పేపర్ మీద మీరు రోల్లా చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని పైన చల్లుకుంటూ రోల్ చేసుకోండి. మనకు ఆ రోల్ అంతా కూడా బ్రెడ్ క్రమ్స్ పట్టాలన్నమాట. కొంచెం ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ అంతా రోల్కి బాగా పడుతుంది. లేదంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేవి రాలిపోతాయి. అందువల్ల కొంచెం ప్రెస్ చేసి బాగా రోల్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసిన తర్వాత 1 inch లేదా 1.5 inch అయినా సరే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న సైడ్స్ బ్రెడ్ క్రమ్స్ పట్టేలాగా డిప్ చేయండి ఒకసారి. మొత్తం రౌండ్ అంతా కూడా మనకు బ్రెడ్ క్రమ్స్ పట్టింది. మనం కట్ చేసుకున్న ఆ ప్లేస్లో బ్రెడ్ క్రమ్స్ లేదు కాబట్టి ఒకసారి అక్కడ కూడా బ్రెడ్ క్రమ్స్ని డిప్ చేయాలన్నమాట.
మీరు ఈ ముద్దని స్క్వేర్ షేప్లోని రౌండ్ షేప్లోని కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని స్క్వేర్ షేప్ అయినా చేసుకోవచ్చు, రౌండ్గా అయినా సరే చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయొచ్చు అనమాట. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి రోల్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. కట్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసుకుంటే మనకి ఈజీగా తయారైపోతాయి. బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా పట్టుకుంటాయి అన్నమాట ఇలా రోల్ చేయడం వల్ల. మొత్తం ఎక్కడైతే బ్రెడ్ క్రమ్స్ లేదో ఒకసారి ఆ కట్ చేసిన ప్లేస్లో డిప్ చేయండి. ఆ 2 సైడ్స్ కూడా డిప్ చేయాలి. మొత్తం మనం తయారు చేసుకున్న గార్లిక్ పొటాటో బైట్స్ వీటిని 1 అవర్ అన్నా లేదా 2 అవర్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలి. టైం లేకపోతే కనీసం ఒక 30 మినిట్స్ అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు ఫ్రై చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువగా లాగదు, మీకు ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా పట్టు ఉంటాయి. అందువల్ల కనీసం 30 మినిట్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. టైం ఉంటే 2 అవర్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. ఇలా మనం అన్నీ వేసుకుని ఈ బౌల్ని కనీసం మనకి ఒక 10-15 డేస్ వరకు కూడా ఇవి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనం ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాము. చాలా బాగా వచ్చిందనమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కరెక్ట్గా స్టిఫ్గా ఉంటాయి. ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ లాగకుండా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం ఆ బైట్స్ని ఫ్రై చేయాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి అంత ఎక్కువ ఆయిల్ కూడా లాగదనమాట. సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేయండి. ఇవి మనకి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి. బ్రెడ్ క్రమ్స్లో మనం బాగా రోల్ చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మీరు ఏదైనా కిట్టి పార్టీకైనా బర్త్డే పార్టీస్కైనా సరే సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు నెక్స్ట్ డే చాలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత, గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన బైట్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేయండి. సేమ్ ఇదే విధంగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. గార్లిక్ పొటాటో బైట్స్ రెడీ అయినాయి. చాలా టేస్టీగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి, పైనంతా చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి, పెద్దలకు కూడా చాలా నచ్చుతాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.